నువ్వు ఒక వార్తని ఎలా చూడాలో వాళ్ళే చెప్తున్నారు. ఒక సంఘటనని ఒకరిని మర్డర్ చేస్తే తప్పు లేదు, అదే సమయంలో ఇంకొకళ్ళు మర్డర్ చేస్తే తప్పు. ఒకళ్ళని వేధిస్తే తప్పు లేదు, ఇంకొకళ్ళని వేధిస్తే తప్పు. ఇట్లాగా మన పత్రికలు ఎట్లయితే మన భావజాలాల్ని రుద్దుతున్నాయో వీటికి ఆద్యుడు సోరోస్. తనకి నచ్చనటువంటి దేశాల గురించి దుష్ప్రచారం చేయడం, తనకి నచ్చిన దేశాలలో ఉన్నటువంటి ప్రభుత్వాలని అప్గ్రేడ్ చేయడం అలవాటు. ఇక్కడ భారతదేశంలో మోడీ సర్కార్ని దెబ్బతీయాలన్నటువంటి సైకలాజికల్ వార్ చేస్తున్నారు. అట్లాగే రాహుల్ గాంధీని అడ్డుపెట్టుకుని కథ నడుపుతూ ఉంటారు. దీనికి సజీవమైనటువంటి సాక్ష్యం తాజాగా మరొక అంశం బయటకు వచ్చింది. రాహుల్ గాంధీ చీఫ్ అడ్వైజర్, అలాగే రాజీవ్ గాంధీ ఫౌండేషన్ CEO విజయ్ మహాజన్ పార్ట్నర్గా, అంటే విజయ్ మహాజన్ వాళ్ళ అమ్మాయి ప్రస్తుతం సోరోస్ దగ్గర నుంచి ఫండింగ్ వస్తున్నటువంటి సంస్థలో పనిచేస్తుంది, బోర్డు మెంబర్గా పనిచేస్తుంది. ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ అనేది ఏదైతే సోరోస్ నడుపుతా ప్రపంచవ్యాప్తంగా దేశ ప్రభుత్వాలు మారుస్తాడో ఆ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్లో ఆవిడ బోర్డు మెంబర్గా ఉంది అన్నటువంటి విషయాన్ని భారతీయ జనతా పార్టీ హైలైట్ చేసింది. తద్వారా ఫైనాన్షియల్ కనెక్షన్స్ కూడా, అంటే ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రలకి వెనకాల ఏం జరుగుతుందో అర్థం చేసుకోండి అని చెప్తోంది.